హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను. చూద్దురు కానీ రండి. నేను చేసే విధానం ఎలాగో చూడండి. క్యారెట్ మామూలుగా పచ్చిగా తినని పిల్లలకి ఇలాగా చేసి పెట్టండి. షుగర్లెస్ బెల్లం వేసి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇలా తురుముకోవాలి. ఇలాంటిది ఉంటుంది కదా, దీంతో సన్నగా తురిమేసుకోవాలి. 2 క్యారెట్ దుంపలు తీసుకున్నాను, ఇలా తురుముకున్నాను. క్యారెట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందంట కదా, పిల్లలకి పెద్దలకి మంచిది. అలాగే బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి 2 కలిపి మనం హల్వా చేసుకుంటే పెద్దలు తినొచ్చు, పిల్లలు తినొచ్చు. ఒకవేళ ఇలాంటిది లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని సన్నగా కూరలా చేసుకోవచ్చు. స్టవ్ పైన పెనం పెట్టాను. వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. పెనం వేడెక్కింది, కొంచెం నెయ్యి వేసుకున్నాను. కొన్ని జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే మీ దగ్గర వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర జీడిపప్పే ఉంది, అందుకని ఇదొకటే వేసుకుంటున్నాను. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని అదే నెయ్యిలో క్యారెట్ వేసుకుని వేయించుకోవాలి. ఈ కూర అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు బెల్లం తురిమేసేసుకుందాము. నేను తీసుకున్న 2 దుంపలు కాబట్టి అంచనాగా తీసుకున్నాను బెల్లం. తోనుకోం కొలత అలాంటివి ఏం చెప్పలేదు. ఇంకా వాటర్ అది ఏమి వేయక్కర్లేకుండా బెల్లం అంతా ఇలా దీంట్లో కలిసేలాగా బాగా ముద్ద అయ్యేటట్టు చేసుకుని నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ యాలక పొడి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలాగా ఉండేట్టు వేసుకోవాలి. యాలక పొడి, ఇందులో ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ వేసుకోవచ్చు వేయించేసి. నేనైతే వేయలేదు. ఇప్పుడు హల్వా తయారైపోయింది. ఇప్పుడు వేయించిన జీడిపప్పులు వేసుకోవాలి. ఈ హల్వా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తయారు చేసి మీరు తినండి, పిల్లలకు పెట్టండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, క్యారెట్ హల్వా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను, బాయ్.